ఓటు ఎవరికి వేస్తావు? పవన్ కళ్యాణ్కి వేస్తా. ఎందుకు పవన్ కళ్యాణ్కి వేస్తావు? 5 సంవత్సరాలకు బతుకుతానో చచ్చిపోతాను. మా మనవరకి మనవరాళ్ళకి భవిష్యత్తు బాగా చూడాలని వేస్తాను. ఓటు ఎవరికి వేస్తావు? పవన్ కళ్యాణ్కి వేస్తా. ఎందుకు పవన్ కళ్యాణ్కి వేస్తావు? 5 సంవత్సరాలకు బతుకుతానో చచ్చిపోతాను. మా మనవరకి మనవరాళ్ళకి భవిష్యత్తు బాగా చూడాలని వేస్తున్నా. చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారు. దాన ధర్మాలు గట్టా అని కూడా మా మేనల్లుడు అదే సినిమా చాలా బాగా మంచోడు గట్టా అని చెప్పి మా మేనల్లుడు. మీ మేనల్లుడు ఏం చేస్తారండి? ఈ వరకే షూటింగ్లు కూడా ఉండలేదు. ఇప్పుడు ఉండలేదు అంటారా? ఇది వరకు ఉండేవాడు. అవుద్దంటే 3 ఏళ్ళు అవుతుంది. అంటే ఇలాగ కళ్యాణ్ గారు దానాలు చేసేవారు. డబ్బులు అంటే బాలకృష్ణ గారు ఎవరిని అడిగినా ఏంటని అన్నారు. పెద్ద చేసి చేస్తాను చూడలేదు. ఏళ్ళే చేస్తాను చూసాను. అడగడం అనుకున్నా శక్తి రాసిచ్చేస్తాను కళ్యాణ్ గారు. ఈయనకి ఇది ఒక ఇప్పుడు ఏంటంటే ఈ వ్యసనం చానాళ్ళగా ఉంది ఈ మనిషి. యాక్చువల్లీ అంటే ఈవిడ చెప్తాం అనేది అదే మరి అదే కదా ఇక్కడ వరకు వచ్చి తెలుసుకున్నారు కదా. నాన్నకి వెళ్తే చూద్దాం తాగుద్దాం ఉన్నారంట. పవన్ కళ్యాణ్ గారు వెంటనే చెక్ రాసిచ్చారండి. అది తేడా అదేనండి. ఈయన వాళ్ళు చెప్తారు ఈయన చేస్తాడు. 3 ఏళ్ళ నాటి మాట అండి ఇది. రాజకీయాలు రాకముందే జరిగేది. ఇప్పుడు ఈ ప్రవాహం వచ్చిన తర్వాత ఇంకా మొత్తం అలాగే ఇచ్చేసి ఆయన కూడా ఏమి లేకుండా చేసేస్తున్నారమ్మ పాపం జనాల కోసం. ఏంటంటే కానీ అది నిజం ఆఖరి రూపాయి వరకు ఖర్చు పెట్టేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన సినిమాల్లో చేసుకుంటే ఆయనకు సినిమాకి 40 కోట్లు సంపాదించుకోవచ్చు. వదులుకుని వచ్చాడు. అవసరం లేదు. ఇంకా వయసు ఉంది, బోళ్ళు అంత సంపాదించుకుని ఇది ఉంది. ఏదో 60లో 70 వచ్చేసిన తర్వాత ఎప్పుడో కాదు కదా, ఇంకా అవకాశం ఉండో చేస్తున్నాడు. ఇప్పుడు అలాంటి వాడికి మనం మన తరపు చేసుకోకపోతే నష్టం మనకే పోతే ఆయనకు ఒక్కడికే పోతుంది. అలాంటి వాడు రాకపోతే మనం అందరం పాడవుతాం. అది ఆలోచించుకోలేము. ఎవరికాళ్ళు ఆలోచించుకోలేదు. 43 సంవత్సరాలు వచ్చాడండి. 43 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. పవన్ లోకి వచ్చాడు. కానీ మీరు ఆ మాట చెప్తూ ఆనందంగా ఉందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తాను. సుబ్బారావు చెప్పి చేస్తాను.